ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరి ఒక దినం, మరి డిసెంబర్ 4వ తారీఖు, దేవుని మహా ఉచితమైన కృపను బట్టి ప్రత్యేకమైన మాసములో ప్రభు మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. తరడవంచుక ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, ప్రత్యేకమైన మాసములో డిసెంబర్ మాసం 4వ తారీఖు సాయంకాల వేళలో నీ పాదాల చెంతకు నడిపించోనైనా నీ ఆత్మకార్యాలు మా యొక్క జీవితంలో నెరవేర్పుగా నైనా ఈ యొక్క మాసంలో జరుగుటకు సహాయం దయచేయండి. మీరు మమ్మల్ని రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడని సర్వసత్యాన్ని తెలుసుకొని రక్షింపబడిలాగున మమ్మల్ని మేము తీర్చిదిద్దుకోవడానికి సహాయం దయచేయండి. 2025లో మరొక అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు అయా. నిజమైన క్రీస్తు యొక్క జన్మదినమును ఆచరించుటకు, మా హృదయాలు తెర్చించుటకు, మా హృదయంలో మీరు జన్మించాలని ప్రార్థిస్తూ ఈ యొక్క కుడికలో పాలు పంపులు పొందున ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు దయచేయండి. మాట్లాడేది నేను కాదు, నాలో నీ పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలను. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, ఒక పాటను పాడుకుందాం. క్రిస్మస్లో ఉంటున్నాం కాబట్టి క్రిస్మస్ పాటనే మనం పాడుకుందాం. ఓ సద్భక్తులారా, లోకరక్షకుండు బెత్లెహేమదునే జన్మించె రాజాని రాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి ఉత్సాహముతో. సర్వేశ్వరుడు నరరూపమెత్తి కన్యకు పుట్టెనే వేంచేసెను. మానవ జన్మ మెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి పూజితును. ఓ దూతలారా, ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసును స్తుతించుడి. పరాత్మరుడా నీకు స్తోత్రమంచు నమస్కరింపరండి ఉత్సాహముతో. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ నీవేళ స్తోత్రమర్పితుము. ఆనాదివా మాయనరూపు నమస్కరింపరండి ఉత్సాహముతో. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తిరిగి పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకాసు వార్త 1వ అధ్యాయము. మరి మొన్నటి రోజు మరియమ్మ విషయంలో
మాట్లాడుతూ మనము మరి గొడ్రాలుగా అనబడిన ఎలిజబెత్ గురించి కూడా మనము మాట్లాడుకున్నాం. అయితే మరి ఆ యొక్క మరియా 38వ వచనం, అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునిగాక నేను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాను. సంభాషణ జరిగినది. సంభాషించిన తర్వాత తిరిగి దూత ఆమె దగ్గర నుంచి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. 39వ వచనం, ఆ దినముల యందు మరియా లేచి యూదా ప్రదేశములోని కొండ లోయలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతునకు వందనము చేసెను. ఎలిజబెతు మరియ యొక్క వందనములను వినగానే ఆమె గర్భములో ఉన్న శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను, స్త్రీలలో నీవు బడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభు తల్లి నా యొద్ద వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తి చెందెను. ఇదిగో నీ శుభవచనము నా చెవికి వినగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించుగాక గనుక ఆమె నమ్మి ధన్యరాలు అనెను. అప్పుడు మరియా ఇట్లా నేను, నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని అందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలుగా అందురు. ఆయన నామము పరిశుద్ధము, ఆయనకు భయపడు వారు. ఇక్కడ ఎలిజబెతు మరియమ్మ ఇద్దరి సంభాషణ. సరే, వర్తమానాన్ని విన్న తర్వాత మరియమ్మ బయలుదేరి మరి ఆ యొక్క కొండ సీమలో ఉన్న ఆ ఊరికి త్వరగా ఆమె ప్రయాణమై జకర్యా ఇంటికి ఆమె చూడాలని ఆశతో వెళ్ళింది. అక్కడ మరి ఎలిజబెత్ వృద్ధురాలుగా ఉన్నది. వృద్ధురాలులో మరి గర్భంను ధరించిన ఆ స్థితిని ఆమె చూసింది. మరి యవనస్తురాలు మరియమ్మ, వారిద్దరిలో సంభాషణ మరి యొక్క వందనములు వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసిన, అనగా సాక్షాత్తు యోహాను తల్లి గర్భమందు ఎలిజబెతు గర్భమందు ఉండగా పిండముగా ఉన్న యోహాను మరియమ్మ వందన వచనాలు స్వీకరించగానే ఆ శిశువు కడుపులో గంతులు వేస్తున్నాడు. లోకరక్షకుని అయిన తల్లి నా తల్లి దగ్గరికి వచ్చి వందనాలు తెలియజేస్తుందే ఆనందం. కడుపులోనే ఆనందపడుతున్న యోహాను భక్తుడు. వారిద్దరి మధ్యలో మరి స్త్రీలలో అమ్మా ఎలిజబెత్ అంటుంది, పరిశుద్ధాత్మతో నిండినదై ఏ పని అయినా ఏ కార్యమైనా మనం గమనించినట్లయితే దేవుని పరిశుద్ధాత్మ చాలా అవసరమైనది. పరిశుద్ధాత్మ చేత అన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మరియమ్మ కూడా పరిశుద్ధాత్మతో నింపబడినది. ఎలిజబెత్ కూడా పరిశుద్ధాత్మతో నింపబడినది. ఆమె నోటి ద్వారా మరియమ్మను దీవిస్తూ ఉన్నది. పరిశుద్ధాత్మతో నిండినదై బిగ్గరగా ఏమాత్రము
భయము, లోపట మాట్లాడుకోవడం కానీ ఇక్కడ జరగలే. ఎప్పుడైతే ఎలిజబెత్ దగ్గరికి మరియం వచ్చిందో ఆమె బిగ్గరగా ఆమెతో మాట్లాడడం ఆరంభించింది. పరిశుద్ధాత్మతో నిండినది ఇట్లా అంటుంది, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దాను. ఆమె స్త్రీలలో, అలనాడు ఉన్న స్త్రీలలో దేవుని ఆకర్షించిన రాలుగా ఆమె ఉన్నది మరియమ్మ. కాబట్టి నువ్వు స్త్రీలలో ఆశీర్వదింపదగిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. మరి అంతేకాకుండా ఇంకేమంటది, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తి చెందెను. ప్రభువు తల్లి సాక్షాత్తు ఇది ఎలిజబెత్ కూడా తెలిసిపోయింది. మరియా గర్భములో యేసు ప్రభు జన్మిస్తాడు కాబట్టి నా ప్రభువు తల్లి అని స్పష్టముగా ఆమె చెప్పుట మనం వింటూ ఉన్నాం. ఇదిగో నీవు శుభవచనము నాకు నా చెవులో పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు. లోపల గర్భములో జరిగే సంగతి తల్లి చెప్తే తప్ప మనకెవరికి తెలియదు. వారిద్దరి సంభాషణ మరియమ్మకు దేవదూత వచ్చి తెలియపరచడం, అమ్మా నేను ప్రదానము చేయబడిన స్త్రీగా ఉన్నాను, దేవదూత స్పష్టంగా నాతో మాట్లాడడం, నేను గర్భములో పరిశుద్ధాత్మతో నింపబడిన కుమారుడు, ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. మరి ఈ రకమైన దేవదూత మాటలు నేను విన్నాను. ఆ విషయాన్ని నీతో నేను పంచుకుంటున్నాను అన్నప్పుడు ఆమె ఆనందముతో ఉన్న సంగతి, కడుపులో ఉన్న శిశువు గంతులు వేస్తూ ఉన్నాడు. ఆ విషయము ఆమె మాత్రం చెప్తేనే తెలుస్తుంది. ఎలిజబెత్ ఆమె కడుపులో జరుగుతున్న అద్భుతమైన సంఘటనను, ఆ శిశువు గంతులు వేయట, ఆ శిశువు కడుపులో ఆనందించుట ఆ మరియతో చెప్పడం జరిగింది. చూడండి, నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించును గనుక ఆమె నమ్మిన ఆమె ధనిరాలు అయను. అప్పుడు మరియా ఇట్లా, అప్పుడు మరియమ్మ చెప్పిన మాటకు మరియమ్మ సమాధానం ఇస్తుంది. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది, ఆయన తన దాసురాలి అయిన దీనస్థితిని కటాక్షించెను. నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నా దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధనిరాలుగా అందురు. దేవునికి స్తోత్రం. ఎవరికైనా వచ్చింది ధన్యత? మరియమ్మకు వచ్చింది. కాబట్టి ఆయన నామము పరిశుద్ధము, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. ఆయన తన బాహుతో పరాక్రమము చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనము నుండి బలవంతులను పడద్రోసి దీనులకు నిక్కరిచ్చెను. ఆకలితో ఉన్న వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. ఇది ఆయన కార్యము. అబ్రహాము అతని సంతానమునకు యుగ తరములకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకొనునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయము చేసెను. ఇశ్రాయేలుకు సహాయము చేసి అంతటా మరియా ఇంచుమించు 3 నెలల్లో ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. వచ్చిన వేళ, ఆమె వచ్చిన తర్వాత మరియమ్మ
ఆమెతో ఎలిజబెత్తో అనగా ఆమె అప్పుడు 6 మాసములు నిండిన వృద్ధురాలుగా ఉన్నది, గర్భవతిగా ఉన్నది. ఇంకా 3 మాసాలైతే 9 మాసాలు, 6, 3, 9 అనగా మరి మరియమ్మ 3 మాసాలు ఆమెతో ఉన్నది. ఆ తర్వాత మరి అక్కడి నుంచి ఆమె తన యొక్క ఊరికి వెళ్ళినట్టుగా వాక్యము సెలవిచ్చుచున్నది. 57వ వచనం, ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెతు కుమారుని కనెను. అప్పుడు ప్రభు ఆమె మీద మహాకనికరము ఉంచెను. ఆమె పొరుగువారు బంధువులను ఆమె విని ఆమెలో కూడా సంతోషించిరి. అంటే ఈమె గర్భము ధరించినది, గుడ్రాలుగా పిలువబడిన ఎలిజబెత్ ఎట్టకేలకి వయసు పైబడిన కూడా యోహానుకు తల్లిగా కుమారుని కనిన తర్వాత ఇరుగు పొరుగు వారు, చుట్టుపక్కల ఉన్నవారు, ఆమె బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ఆమెతో కూడా ఎంతో సంతోషించినట్టుగా, ఆనందించినట్టుగా వాక్యము సెలవిచ్చుచున్నది. 8వ దినము వారు ఆ శిశువునకు సున్నతి చేయించి తండ్రి మరి పేరును బట్టి జకరియా అను పేరు వానికి పోచుండగా తల్లి అలాగు వద్దు, వానికి యోహాను అని పేరు పెట్టవలనని చెప్పెను. అందుకు వారు, నీ బంధువులలో ఆ పేరు గలవాడు ఎవడునూ లేడే అని ఆమెతో చెప్పి, వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సజ్ఞలు చేసి అడిగిరి. అనగా అప్పుడు ఈ జకరియకు మాటలు పడిపోయాయి. ఎప్పుడైతే జకరియా సజ్ఞలు చేసినప్పుడు తిరిగి దేవుడు ఆయన నోరు తెరిచినట్టుగా మనం చూడగలుగుతాం. అతడు రవాత పలకను తెచ్చి వారి పేరు యోహాను అని రాసెను. అందుకు వారు ఆశ్చర్యపడి వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడ సాగెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరి యోహాను ద్వారా తన పేరు దేవుడు సెలవిచ్చినట్టుగా అటు ఎలిజబెత్ అయినా జకరియా అయినా ఇద్దరు కూడా వారి ఇంటి వారిని, కాదయ్యా ఈ పేరు కాదు, మరి మీ యొక్క వంశంలోనే అలాంటి పేరు లేదు కదా, మరి ఎలా పెడతారు అని అడిగినప్పుడు జకరియా సజ్ఞల ద్వారా సజ్ఞ చేసి మరి ఒక పలకను తీసుకొచ్చి ఆ పలక మీద యోహాను అని వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడ్డారు. వారు ఆశ్చర్యపడుచుండగానే దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ జకరియా ఆయన నోరు తెరచెను, అనగా సడలెను, దేవుని స్తుతించాడు. ఆశ్చర్య కార్యం మరి ఆ యొక్క లేఖన భాగంలో మనం చూస్తున్నాం. మూగబడిన నోరు తెరవబడటం, మూగబడిన నోరు దేవుణ్ణి స్తుతించడం. మరి దేవుని స్తుతిస్తూ అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడా సాగెను. అందును బట్టి వారు చుట్టూ పక్కల కాపురమున్న వారందరినీ భయము కలిగెను. ఆ సంగతులు అన్నీ యూదయ కొండ సీమల అంతటా ప్రచారం ఆయను. ప్రభు హస్తము అతని మీదికి తోడై ఉండెను గనుక ఆ సంగతులను గురించి వినిన వారు ఈ బిడ్డ ఎలాంటి వాడో అని వారిని మనస్సులో ఉంచుకునిరి. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవర్తించెను. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు ధర్మమిచ్చి వారికి దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేయను. తన సేవకుడైన దావీదు వంశము నందు మన కొరకు రక్షక శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారి చేతుల నుండి తప్పించి రక్షించును, రక్షణ కలగచేసెను. దీనిని గురించి ఆయన ఆది నుంచి నోట్ల పలికించిన ఆయన
మన పితరుల కనికరించుటకును కనుకరించుటకును తన పరిశుద్ధ బంధు నిబంధన అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటకును మనము శత్రువుల చేతి నుండి విడిపించబడిన మన జీవిత కాలం అంతయు ఆ, నిర్మలమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపము సేవించే అనుగ్రహింపుటకు ఈ రక్షణ కలిగేను. ఇక్కడ మరి అద్భుతమైన మాటలు జకర్యా తన నోరు ఎప్పుడైతే సడలించబడ్డదో, ఆయన ఎప్పుడైతే తన నోటితో స్తుతింపబడ ఆరంభించాడో, స్తుతించడమే కాదు ఆయన మరి విమోచనకర్తగా ఆయన సేవకుడైన దావీదు వంశము నుండి మరి రక్షకుడైన యేసు గురించి గొప్ప మాటలు ఆయన అక్కడ ఉన్న వారితో మరి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియనా సహోదరి సహోదరుడు 76వ వచనంలో చూసినట్టయితే, మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదు, మన దేవుని మహా వాత్సల్యమును బట్టి వారి పాపము క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను స్థిరపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుచుదువు, మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్టు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకైనా ఆ మహావాస్యములను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించాను. శిశువు ఎదిగి ఆ ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. దేవునికి స్తోత్రం. ఇది గొప్ప అది మరి యోహాను గురించి ఆ యొక్క జకర్యా మాట్లాడుతున్న విషయం. ఆయన యవనస్తుడుగా సువార్తను ప్రకటిస్తూ యోహాను మరి తిరిగి అరణ్యములోనికి వెళ్ళాడు. ఆయన మార్గములను స్థిరపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా ఉండువాడవు. ఆయన మార్గములను మరి ఎత్తులు పల్లాలు, లోతులు లోయలు అన్నీ కూడా సరళము చేస్తూ, ఇవన్నీ నిజమైన మార్గాలు కాదండి, ఆత్మీయ మార్గాలు. ఎవరు వంకర టింకర నడుస్తున్నా, లోయల వంకలో ఉన్నా, తప్పిపోయి ఉన్న జీవితాల కొరకై మార్గదర్శిగా యేసుక్రీస్తుకు ముందుగానే మార్గాలను సరళము చేస్తూ మరి ఆయన గురించి ప్రకటిస్తూ బాప్తీసాలిస్తూ అరణ్యములో ఆయన పీట వేసుకుని కూర్చున్నాడు. అనేకులు కూడా అరణ్యమునకు నడిపించబడి యోహాను యొక్క మరి మాటలకు ఆ యూదయ దేశములో అనేకులు కూడా బాప్తిజము తీసుకున్నట్టుగా మరి చరిత్ర తెలియచేస్తుంది. అలాగా ఈ యొక్క యోహాను గురించి మనం విన్నాం. ఈ క్రిస్మస్ మాసంలో ఈ ఇద్దరు వ్యక్తుల గురించి అద్భుతంగా వాక్యము లిఖించబడ్డది. మరి తిరిగి మరియమ్మ విషయం మళ్ళీ చూసుకుందాం. దేవుడు ఇటు వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు. ప్రత్యేకంగా నేటి దిన వాక్యము నీకు స్తుతులు స్తోత్రాలునైనా. అదే రీతిగా మరి మరియమ్మ ఆనందముతో సంతోషముతో ఎలిజబెత్ ఇంటికి, జకర్యా ఇంటికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు ఏ రీతిగా గంతులు వేసి ఆనందించాడు. మూగవాడిగా మరి జకర్యా తన నోరును, ప్రభా మీరు మూసినప్పుడు తిరిగి గర్భము దాల్చి కుమారుని కని ఆయనకి ఏ పేరు పెట్టాలని తర్జనపర్జన పడుచున్న సమయంలోనైనా చక్కగా మరి జకర్యా నోరును తెరిచి ఆ నోటి ద్వారా నువ్వు స్తుతులు అందుకున్న వాడవునైనా నీకు స్తోత్రాలు. పలక మీద సజ్ఞలు చేసి పలక మీద యోహానను రాసినప్పుడు అయా తన నోరు సడలించబడి తెరవబడి దేవుని స్తుతించాడు అనే మాటను మేము చదివాం. ఆయన నోరు తెరవబడ్డది. ఆ రీతిగా అనేకమైన పరిచర్య కార్యక్రమము ఆ యొక్క సంఘములో నైనా మరి ఆయన యాజకుడుగా అనుదినము నీ సన్నిధిలో యాజకత్వము చేస్తున్న జకర్యాను జ్ఞాపకం చేసుకున్నాను. మూగపోయిన నోరు సడలించబడి నిన్ను స్తుతించిన ఆ నోరు తెరవబడుట మేము విన్నాం. అలాగ మా నోరులు కూడా మూగపోయి అయా ఎందుకు పనికి రాని స్థితిలో ఉన్న మాకు
జకర్య వలెనైనా దర్శించండి. మూగబోయిన మా నోటిని తెరవండి. ఈ క్రిస్మస్ మాసములో ఆనందకరమైన స్తుతి ఆరాధన. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించడం. ఆ సత్యవాక్యాన్ని మా నోటి గుండగా అనేకులకు వినిపించలాగున సహాయాన్ని దయచేయండి. క్రిస్మస్ మాసములో జకర్యా నోరును తెరిచినట్టుగా నైనా వాక్యం విన్న ప్రతి బిడ్డ నోరును తెరిచి ఆనందముతో సంతోషముతో మరి ఆ యొక్క సువార్తను ప్రకటించే తరుణాన్ని దయచేయండి. ఇదిగోనైనా మరి ఎలిజబెత్ చక్కటి కుమారుని కని ఆ కుమారుణ్ణి పరిచయకై వంకరి టింకరు మార్గాలన్నీ కూడా సరిచేస్తూ నీకంటే ముందుగా ప్రభా నీ యొక్క మార్గములను సరారము చేసిన వ్యక్తిగా నీలోనికి బాప్తిసము, క్రీస్తులోనికి బాప్తిసము ఆయన ఇవ్వటం ఆరంభించి అనేకులు యూదులు ఆయన అరణ్యములో ఉన్నప్పటికీ ఆయన దగ్గరికి వెళ్ళి అయా నిండు బాప్తిసము తీసుకున్నట్టుగా మేము చేస్తున్నాం. అయా చిలకరింపు బాప్తిసము కాదు, మేము నిండు బాప్తిసము తీసుకొని సమాధి చేయబడి నీటి యందు సమాధి చేయబడి తిరిగి లేచుట, అది మా జీవితంలో నిండు బాప్తిసమునైనా సమాధి చేయబడిన బాప్తిసంగా మేము తీసుకున్నటకు సహాయం దయచేయండి. అదే రీతిగా వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని వెళ్తున్న దేశ నాయకులకు జ్ఞానాన్ని దయచేయండి. అయా ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను ఆపేయండి, మంచి తుఫాన్లను, అయా మరి వర్షములను, అయా మరి అదే కాకుండా సీజన్లో వచ్చే వ్యాధులు, కరోనా లాంటి జబ్బులను తీసుకుని ప్రార్థిస్తున్నాం. మమ్మను మా కుటుంబాన్ని బేతేలు క్రిస్టియన్గా ఫేస్బుక్ లైవ్ ద్వారా జరుగుతున్న వర్తమానాన్ని బట్టి అయా మరి ప్రత్యేకంగా ఏకైటంలో నివసిస్తున్న కుటుంబాలను, కుషా కుటుంబంలో పనిచేస్తున్న తెలుసు మరి మా యొక్క తల్లిగారింటిని, తండ్రి గారింటిని, నా యొక్క అన్నదమ్ములను, రక్త సంబంధులను, బంధుమిత్రులను, స్నేహితులను, అదే రీతిగా మంగనూరు వంశస్థులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా నా యొక్క పేరెంట్స్ని బట్టి, మరి నా యొక్క మామరుదుల మరదల మధ్య అనుగరించిన బిడ్డలను బట్టి, శ్యామ్ బ్రదర్, వెస్లీ మామ, జర్మయ్య మామ వారి కుటుంబాలను బట్టి, నాయన వారికి ఉన్న అనారోగ్య పరిస్థితులను బట్టి ప్రార్థిస్తున్నాను. మరి పెద్దలను వద్దను, మరి అదే రీతిగా మరి బలహీనతలో ఉన్న ప్రతి బిడ్డకై బలమును దయచేయమని, శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాని డోపుని జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలం బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాని చేస్తున్న ఉద్యోగంతో రాకపోకలు మీరు తోడుగా ఉండి మహిమ పొందండి. చిన్నది సుసన సాత్విక జ్ఞానమందు వయసునందు నీ అందరూ మనుషులు దాని కుమార్తె ఎదిగి పెద్దదై రాబోయే రోజులని పరిచయం చేసే బిడ్డగా బిడ్డను అభిషేకించారు. రాష్ట్రంకి ఇచ్చిన ఆరోగ్య బలం శక్తిని బట్టి వందనాలు. ఇచ్చిన ఆరోగ్యని సేవలో బహుబలంగా వాడబట్టకు సహాయం ఇచ్చారు. వారిచ్చి వారిని కరణైన వారిని జ్ఞాపకం చేసుకున్నాను. వివాహ దినములు, జన్మదిన చెప్తున్న బిడ్డలను మెండారుగా దీవించారు. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాళ్ళ నొప్పులు, అరికాల నొప్పులు, బీపీ, షుగర్ లాంటి జబ్బులను బాధపడుతున్న వారికి స్వస్థత విడుదల యేసునామములో కలుగునుగాక. ప్రత్యేకంగా రాములు యొక్క నాయన కుమార్తెల విషయంలో ప్రార్థిస్తున్నా. గత 2 రోజుల క్రితం నాయన మరి వారు వాహనము ద్వారా వెలుచుండగా ఒక కుక్క మధ్యలో వచ్చి ఆ కుక్కను ఢీకొనగా తండ్రి వారు గాయాలతో హాస్పిటల్లో చికిత్సకై ఎదురు చూస్తున్నారు. ప్రభువా వారి గాయపడ్డ శరీరాలను మీ గాయపడ్డ హస్తముతో దాటి స్వస్థత, సంపూర్ణమైన విడుదల, ఆరోగ్యమును, శక్తిని బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో అటు గాయాలను ముట్టమని ప్రార్థిస్తున్నాను. తల్లిదండ్రులకు నాయన మరి ఎంతగానో బిడ్డలను చూసి బాధపడుతుండగా ఆ బిడ్డలను, తల్లిదండ్రులను ఓదార్చండి. మంచి బలమును, ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ప్రత్యేకంగా మా ప్రభువా మరొకసారి ఎవరైతే ప్రార్థన రిక్వెస్ట్ అడిగి ఉన్నారో అటు బిడ్డలందరి కోరికలను ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మరొకసారి నాయన మరి కుషాగూడ డిపోలో నీ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభా అక్కడ మేము నీ యొక్క ఆరాధన స్తుతిని జరపని ఉంటుండగా 20వ తారీఖు డిసైడ్ చేసినాం నాయన. మరి అటు యొక్క కార్యక్రమంలో ప్రతి నీ ఆత్మీయ బిడ్డలందరూ కూడా ఆనందముతో అటు కార్యక్రమాన్ని జరిగించుటకు వారి యొక్క మరి వంతుగా వారు సహాయకులుగా నీ ప్రేమను పొందుకున్న వారందరూ కూడా అటు కార్యక్రమంలో పాలు పొందినైనా మరి వారి యొక్క మరి శక్తి కొలది వారు కూడా నాయన సహాయం చేయుటకు సహాయాన్ని కృపణ దయచేసి అటు యొక్క కార్యక్రమం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో జరిగించుకొని మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా మరొకసారి నాలో ఉన్న బీపీ, షుగర్ సమస్తమైన వ్యాధి బాధలను నిలబెట్టవనైనా మరి బీపీ, షుగర్ కంట్రోల్ ఇచ్చండి. అదే రీతిగా మా ప్రభా మరి బేతేలు క్రీస్తు కుటుంబ సభ్యులందరూ కూడా దీవించి దేశ విదేశాల వర్తమానాన్ని వింటున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మరి
ఈ యొక్క రాత్రి కాల ఆశీర్వాదాలు దీవెనలు మెండగా దయచేయగలరు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord.